ఆ మాత రాక తెలియజేసే సంకేతాలే ఈ ఉరుములు మెరుపులు. మాత గుహ నుంచి బయలుదేరుతున్నట్టుంది. అలాగా, మనం ఏం చేయాలి? మాతకు జయ జయధ్వనులతో స్వాగతం పలకాలి. గుడి వెనకాల భక్తులు అంటించిన విన్నపాలు తెచ్చి మండపంలో పొయ్యాలి. మాత ఎవరిని అనుగ్రహిస్తే వారు ఉత్తరాలు తీసి సమాధానాలు వ్రాసి పంపమని సూచిస్తుంది. ఆ ఉత్తరాలు వ్రాసిన వారి అడ్రస్లుగా మనం పంపాలి. పద పద. మాత వచ్చేలోపు గుడి వెనకాల అంటించి ఉన్న ఉత్తరాలన్నీ తెచ్చి ఇక్కడ కుప్పగా పొయ్యాలి. పద. ఇదిగో ఉత్తరాలన్నీ చిరక్కుండా జాగ్రత్తగా శ్రద్ధగా తీసి ఆ బుట్టలో వెయ్యి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం ప్రవాహం లలిత లలిత నామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం. ఇదిగో బాబు, అన్ని ఉత్తరాలు బుట్టలో వేసావుగా? వేశాను పూజారి గారు. ఇక ఈ బుట్టలు తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్దాం పద. మర్చిపోయాను, చూడు ఆ బుట్టలో ఉత్తరాలు ఎన్ని జీవితాలు మాత దయ మీద ఆధారపడి ఉన్నాయి. రానాయనా. రానాయనా, ఆ ఉత్తరాలన్నీ స్వామివారి ముందు గుమ్మరించు. పూజారి గారు, మాతవారు వచ్చి ఈ లెటర్స్ అన్ని చదివి సమాధానాలు రాస్తారంటారా? అలా చెయ్యాలంటే మళ్ళీ పౌర్ణం వచ్చేదాకా చదువుతూనే ఉండాలి. మాత అలా చేస్తే మహిమే ఉంది, మహత్తే ఉంది. మనోనేత్రంతో చూస్తారు. ఎవరు ఎక్కువ సమస్యలతో ఉన్నారో, ఏ సమస్యలో వాస్తవం ఉందో, ఎవరి సమస్య ప్రధానమో ఆ సమస్య పరిష్కారం మీదే జీవితం ఆధారపడి ఉందో ఆ ఉత్తరాలను తీసి వాటికి మాత్రమే సమాధానాలు వ్రాస్తారు.